హాయ్ అక్క. హాయ్. అక్క నిన్న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఎవరైతే హిందూ నుంచి క్రిస్టియన్ కింద కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళకి రిజర్వేషన్ కానీ అర్హతలు కానీ కోల్పోతారని చెప్పేసి నిన్నైతే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇట్లా మారిపోతే వాళ్ళకి రావాల్సింది మొత్తం రాదు అని చెప్పని ఎక్కే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా? సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏమని ఇస్తారా? ఎవరిష్టమా అంది. ఇప్పుడు ఏ దేవుని నమ్ముకోవాలనేది ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది. ఈయన ఆర్డర్లు ఇవ్వడానికి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లల మీద మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. దాని మీద ఒక చట్టం తీసుకురమ్మాను, ఎవడన్నా ఒప్పుకుంటాడు. మతాల గురించి ఇప్పుడు కోటేకి ఇచ్చిందంటే ఇప్పుడు బీసీలకు వచ్చేది రాదు, ఎవరికి వచ్చేది వాళ్ళకి రాదు. క్రిస్టియన్స్ అంటే అంత చులకనా? దేనికి ఎందుకు ఇయ్యరు? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తురా? మీ ఇంట్లోకి వెళ్ళి అయితే ఏమి ఇవ్వకండి. ఇప్పుడు ఎంత మంది వర్షినియా రీసెంట్ గా అమ్మాయిని పొడిచి చంపేసిండు, వైష్ణవిని. మరి దాని గురించి కూడా ఏదో ఒక చట్టం తేవాలి కదా. అబ్బాయిలు ఇట్లా చేస్తున్నారు అన్న అమ్మాయిలు కూడా చంపుతున్నారు, దాంట్లో గురించి కూడా తేవాలి కదా. అంటే క్రిస్టియన్ లోపల కులాలు లేవు అని చెప్పేసి దాని గురించి కులాలు ఎందుకు లేవు? ఉన్నాయి, కాకపోతే హిందువుల లెక్క ఇట్లా కులాలు విభజన లేదని చెప్పేసి ఇప్పుడు హిందువుల దాంట్లో ఉన్నారు, కులాలు ఉన్నారు. సరే, ఇప్పుడు కులాన్ని చూసి పిల్లని ఇస్తారు కదా. మరి వాడు అడక తింటాడైతే పిల్లని మరి ఎందుకు జాబులు చూస్తున్నారు? జాబులు చూడొద్దు కదా. కులాన్ని చూసే పిల్లని ఇస్తున్నావు. నువ్వు ఉండేదేమో కిరాయి ఇంట్లో. నీకు 50 ఏళ్ళు వచ్చినా కానీ నువ్వు సొంత ఇల్లు కట్టలేనోనివి. 25 ఏళ్ళ పిల్లగాడికి సొంత ఇల్లు ఉండాలి, మనకు కారు ఉండాలి, మనకు జాబ్ ఉండాలి. మరి కులాన్ని చూసి పిల్లని ఇస్తున్నావు కదా. కులాన్ని చూసి ఇచ్చినప్పుడు మరి వానికి జాబులు ఎందుకు చూస్తున్నావు? అంటే ఎస్సీ ఎస్టీ ఏదైతే కేసు ఉందో, అంటే నార్మల్ ఒక పర్సన్ మీద వేస్తే ఆ కేసు అని చాలా బలంగా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేసు అనేది. అలాంటప్పుడు మీరు కన్వర్ట్ అయిన తర్వాత అదే కేసుని మీరు ఎలా మామూలు పర్సన్ మీద వేస్తారు? అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే క్రిస్టియన్స్ చూసే వరకు భయం అవుతున్నట్టుంది. ఈ మతం ఇక్కడిది కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదో చెప్తుంది. ఇక ఏమి రాదంటే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చేది ఏం లేవు పథకాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చింది ఏం లేదు, కేసీఆర్ ఇచ్చింది ఏం లేదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది లేదు, చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏం లేదు. ఎవరిని కష్టం అది చేసుకొని బతకాల్సిందే. ఇప్పుడు ఏమన్నా నెరవేర్చరా పథకాలు? ఇప్పుడు మన తెలంగాణనే చెప్పుకుందాము. తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? స్కూటర్లు ఇస్తాడు, ఇచ్చిండా? ఇయ్యాడు. అంటే అలా గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ క్రిస్టియన్ కి ఇలాంటి అర్హతలు రిజర్వేషన్ ఇయ్యందే నిమ్మలో సాట్ల తాడు వచ్చి కుక్కలకు పీకులాడ పెట్టిన దానికంటే ఆ పథకాలు రాందే మంచిది. దేనికి ఆ పథకాలు ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఇప్పుడు క్రిస్టియన్స్ ఇప్పుడు ఈయన మొత్తం కోర్టు నుంచి ఆర్డర్ ఇయ్యంగానే ఇక మారకుండానే ఉంటారా? ఎవని భక్తి వాంది, ఎవని ప్రేమ అది, ఎవని తండ్రి వానికే గొప్ప అన్నట్టు. ఇప్పుడు నువ్వు బలవంతంగా నీకు ఇష్టం లేని అన్నం పెడతా తింటావా? తినవు. అది కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఏదో పథకాలు ఆపేస్తావన్నంత మాత్రాన ఇక వాళ్ళు మారకుంటుంటారా? అంటే హిందూ ధర్మం వద్దు అన్నప్పుడు అలాంటప్పుడు హిందువులకు వచ్చే అర్హతలు ఎందుకు, మీకు రిజర్వేషన్ ఎందుకు అని గవర్నమెంట్? భారతదేశంలో అన్ని మతాలు బతికే స్వేచ్ఛ ఉంది, అన్ని కులాలు బతికే స్వేచ్ఛ ఉంది, అన్ని పనులు చేసే స్వేచ్ఛ కూడా ఉంది. ఇది వద్దు అని చెప్పే స్వేచ్ఛ మాత్రం ఎవరికి లేదు. మీకు అంతగానము భారతదేశం మీద ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళని అడుగుతున్నా. చాలా వరకు సుప్రీంకోర్టులో మహిళలకు కూడా 20% ఉంటది, 40% ఉంటది. అదే సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ రోజు లాయర్లు? అది చెప్పమని ఫస్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు అయినా సరే 45%, 20%, 50% ఆడవాళ్ళకు ఉన్న 20% చూపించమని మహిళలని చెప్పు. చాలా వరకు లాయర్లు అనేది ఇప్పుడు లేడీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అదే నేను చెప్పనా, తత్వ లీగల్ హౌస్ లో కూడా 100 మంది వాళ్ళు ఉంటే 30% కూడా ఆడోళ్ళు లేరు. ఏదో ఒక సామెత ఉంటది, ఏంది ఒక అయ్యగారు చెప్తాడంట, ఊరలకు మొత్తం ఉల్లిగడ్డ తినొద్దు అని చెప్తాడంట. ఊరలకు మొత్తం చెప్తాడంట. వాని వరకు వచ్చే వరకు నైట్ పూట పిల్లం కూర ఉండడానికి కూరలు ఉల్లిగడ్డ వేయలేదా అంటే, అయ్యో నువ్వే చెప్పినావు కదా అయ్యా అందుకే వేయలేదని. అది ఊరలకే, మనకు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేది కూడా అది. ఊరు మొత్తం ఎగురని చెప్తుంది, ఆయన వరకు వచ్చే వరకు ఏది లేదు. కులాల గురించి మతాల గురించి ఎందుకు నువ్వు చెప్పేది? భారతదేశంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, దాని గురించి చెప్పు. కొత్త తీసుకురా. ఇప్పుడు మొగోళ్ళని ఆడోళ్ళని చంపుతుంటే డ్రమ్లలో పెడుతున్న. నిన్నగాక మొన్న నా పిల్లని ఎంత దారుణంగా చంపిను. ఇప్పటి వరకు ఏ ఒక్కడన్నా పోయి సాయం చేసినోడు ఉన్నాడా? ప్రతి మీడియా ఛానల్ పోతుంది, ప్రతి మీడియా ఛానల్ వాళ్ళు టీఆర్పీ కోసం పోతున్నారు. ఎవడన్నా కనీసం 1000 రూపాయలు ఇచ్చిన పాపన పోయిరా? ఎవడన్నా ఒక 1000 రూపాయలు పటాన్ని ఇచ్చిన పాపన పోయిరా? పోతున్నారు. ఇంకా వాళ్ళు మర్చిపోతుంటే ఏం మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది, అన్నం తిన్నది ఆ రోజు, తినలేదా, ఇవన్నీ అడుగుతున్నారు. అమ్మ సరే అయ్యింది, అయిపోయింది కదా, మా వంతుకు 10,000 ఇస్తున్నాము, 5,000 ఇస్తున్నాము. ఆ కాన్సెన్స్ ఎమ్మెల్యే చచ్చిపోయినా, ఆ ఊరు సర్పంచ్ చచ్చిపోయినా, లేకపోతే వీళ్ళు పోయిన వాళ్ళందరికి చేతులు ఏమన్నా ఇరిగిపోయినాయా? ఒక ఆడబిడ్డను అంతా దారుణంగా పొడిచి చంపేసినాడు. ఒక మూర్ఖుడు 2 ప్రాణాలు తీసిండు. ఏం చచ్చిపోతున్నారా?
ఏం వాళ్ళు మనుషులు కదా, ఇలా బీసీల కోసము రిజర్వేషన్లు అని చెప్పేసి నేను సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, మరి వాళ్ళు ఒక ఎస్టీయే కదా, ఒక లమ్మడి వల్లే కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఇప్పుడు ఏం పథకం వచ్చింది? వాళ్ళైతే దేవుని నమ్ముకోలే కదా, వాళ్ళు నమ్ముకోలేదు, వాళ్ళు హిందువులే కదా, ఏం పథకం వచ్చింది ఇప్పుడు వాళ్ళకి? వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ కానీ దేనికి వాళ్ళ అర్హత ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ 11 మంది ఒక్క గవర్నమెంట్ జాబ్ చేసి ఎంతమందిని పోషిస్తాడు? ఎంతమందిని పోషిస్తాడు? ఇప్పుడు అక్కడ జాబ్ గురించి కాదు, ఇప్పుడు ఒక అమ్మాయికి ఇబ్బంది జరిగింది కదా, ఎంతమంది ఈరోజు రోడ్లు ఎక్కి అమ్మాయికి న్యాయం జరగాలని చెప్తున్నారు? ఎంతమంది చెప్తున్నారు? ఏ మీడియా ఛానల్ వాళ్ళు చెప్తున్నారు, ఏ పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, ఏ లాయర్ వచ్చిండు, ఏ లాయర్ అని పోయింది ఎప్పటి వరకు? మేడం ఇప్పుడు ఆల్రెడీ ఆయన లొంగిపోయిన తర్వాత రోడ్ల మీద ఎక్కిన ప్రైజ్ ఉండేది కదా. లొంగిపోతే ప్రాణం రాదు కదా. న్యాయం ఏం జరిగింది? ఇప్పుడు నువ్వు చంపినవు, గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇప్పుడు నువ్వు నా ముందలు ఉన్నావు, నేను లాయోడు కొట్టిన తర్వాత తామి తప్పైంది అని కాలు పట్టుకుంటే నీ కడుపులు ఉన్నది ఉండదా? మరి అది కూడా అంతే, బిడ్డను చంపే లోపడిన పిల్లన చంపే, నేను లొంగిపోయినా, నేను సంసారిని అని సల్లగూరుని నేను పోయి అర్రలవంతా అంటే అది న్యాయం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎవరైనా పొట్టు తిడతాము, తప్పైందని కాలు పట్టుకుంటే కాదు కదా. కడుపులు ఉంటది, తప్పైందని ఒప్పుకుంటే బాధ ఎట్లా పోతుంది? ఇప్పటి వరకు ఎవరైనా ఇట్లా పోయి సాయం చేసిన పాపన పోలేదు. ఎంతసేపు ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఈ మత కోసమే ఈయన సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు అమ్మాయికి న్యాయం చేయమనండి. ఇదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక ఆడబిడ్డనే కదా, తెలంగాణ ఆడబిడ్డనే కదా. పోనీ తెలంగాణ కాకపోతే ఆంధ్ర సీఎంలు ఏం చేస్తారు? పోనీ ఆంధ్రలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏం చేస్తారు? వీళ్ళంతా భారతదేశం అమ్మాయిగా చచ్చిపోయింది. ఈ తిప్పి కొడితే 20 సంవత్సరాలు లేదు పిల్లని, వాడంతా దారుణంగా చంపిండు. ఏం సాయం చేయనిక పోతే వాళ్ళ అమ్మ 10 సార్లు చెప్తుంది, నాకు అప్పులు ఉన్నాయి అంటే మంచికో 5,000 ఇయ్యరి, ఓ 10,000 ఇయ్యరి. అట్లాంటి చేత కాదు, ఎంతసేపు టీఆర్పీ రావాలి, మాకు పేరు రావాలి అని చెప్పేసి పోతున్నారు. ఇంకేమన్నా అంటే పథకాలు నోట్ల అన్నవాడ ఏం దేనికి ఆ పథకాలు? రాందే మంచిది అని చెప్తున్నా నేను. ఇవాళ ఎస్టీ ఉన్నా, హిందూ ఉన్నా, ముస్లిం ఉన్నా, క్రిస్టియన్స్ ఉన్నా, మన తెలంగాణ నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ రూపాయి కూడా ఆందని ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏదో పథకాలు ఆపేస్తారని దేవుని నమ్ముకోవడం ఆపేరు. ఎవరి భక్తి వాంది, ఎవరి తండ్రి వానికే గొప్ప. నేను హిందూ ధర్మాన్ని తప్పు పట్టట్లేదు, క్రిస్టియన్స్ పట్ల ముస్లింలు పట్టట్లేదు, ఉన్నది అది. ఇప్పటి వరకు కూడా అదే బాధ అనిపిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ అమ్మాయిదే వస్తుంది. నీ తల్లి మనిషికి ఒక 100 రూపాయలు వేసినా కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవచ్చు కదా. 100 రూపాయలు గతి లేకుంటున్నాయా? వాళ్ళే రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఏమైపోయారు? ఆ ఫ్యామిలీకి మీరు అంటే హెల్ప్ చేయమని చెప్తున్నారు. అవును, మరి చెయ్యాలి. అంటే హెల్ప్ అంటే వాళ్ళకి అంటే ఆర్థిక స్థితి లేదంటారా? ఆర్థిక స్థితి ఇప్పుడు నువ్వు మైక్ పట్టుకొని పోతున్నావు, అది కొన్ని లక్షల మంది చూస్తున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం? నీకు ఉపయోగం. వాళ్ళు ఇప్పటికి నిన్న సోమవారానికి వారం అయింది అమ్మాయి కరెక్ట్ చచ్చిపోయి. ఈ వారం రోజులలో ఇంతో అంతా మర్చిపోతుంటే రోజోడు పోతుండు మైక్ పట్టుకొని. మరి దానివల్ల ఎవరు బాగుపడుతుండు? అమ్మాయి పేరు చెప్పుకొని, వాళ్ళ కుటుంబం పేరు చెప్పుకొని ఎవరు బాగుపడుతుండు? మీడియా ఛానల్ వాడు బాగుపడుతుండు. అంటే ఒక ఇష్యూ అయినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే మీడియా ఎందుకు ఫోకస్ చేయాలని చెప్పి అదే పబ్లిక్ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు వెళ్తే ఇలా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు చిన్న మీడియా ఛానల్ గా TV9 ఎక్కడ పోయింది? TV9 ఛానల్ పెద్దది కాదా? ఈ చచ్చిపోయిన ఆడపిల్ల కాదా? తెలంగాణలో పుట్టలేదా? వీళ్ళంతా ఏమైపోయారు? పెద్ద మీడియా ఛానల్ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు పోతలేవు? ఇవి కూడా పోవాలి, మాట్లాడాలి. ఈ అమ్మ సెలబ్రిటీ ఇంట్లో కుక్క చచ్చిందంటో, రాజకీయ నాయకుని ఇంట్లో చచ్చిందంటే తాళి 24 గంటలు వానకాడనే ఉంటారు. మరి వానకాడు ఉన్నదేంటి? వీళ్ళ కాడ లేని ఏంటంటే డబ్బు, పలుకుబడి, పేరు, అంతమించి ఏం లేదు. ఈడ వాళ్ళకి ఆర్థికంగా ఉన్నా లేకపోయినా సాయం చేసే బాధ్యత మనది. అరే ఒక ఆడబిడ్డ, ఇప్పుడు మీ ఇంట్లో మీ చెల్లెనో, మీ అక్కనో, లేకపోతే నా ఇంట్లో నా అన్నదమ్ములు చచ్చిపోతే నాకు బాధ ఉంటుంది. సరే కష్టాలు ఉన్న పాటమ్మ, నీకు ఇబ్బంది ఉంది కదా, దేనికి అవసరం 100 రూపాయలు ఇస్తే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. ఏది లేదు, ఎంతసేపు ఉన్నా అరే ఇట్లా చచ్చిపోయి ఎవరికి ఎంతో సంత మాట్లాడుతున్నారు, ఎవరికి ఎట్లా దోస్తే అట్లా పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ముందే బాధలో ఉన్నారు. మీ వీలైతే సాయం చేయండి, సాయం చేయకపోతే అన్ని మూసుకొని ఇంట్లో వండుకోరు తప్ప వాళ్ళని బాధ పెట్టకండి. అమ్మాయిని అతి దారుణంగా చంపిండు, లొంగిపోయిండు కదా అంటున్నారు. వాళ్ళు లొంగిపోతే ఎంత, వంగిపోతే ఎంత, ఏమైతేంది? చచ్చిపోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, నీతులు ఎవడైనా చెప్తాడు, కానీ 10 రూపాయలు సాయం చేస్తాడు చూడు, వాడు గొప్పోడు. ఇప్పటికైనా ఈ సీఎం రేవంత్ రెడ్డి అన్నకి కనీసం ఆయన దానికి వెళ్ళలేదా? ఇన్ని బిగ్ టీవీ అయినదే కదా, బిగ్ టీవీ రేవంత్ రెడ్డి అనేదే కదా. మరి ఆయన ఛానల్లో అరిగిపోయినాక వేస్తారు కదా, మరి ఆయన దాకా ఒక్క వీడియో పోలేదా? కానీ ఒక్క మంత్రి దాకా పోలేదా? ఒక్క ఎమ్మెల్యే దాకా పోలేదా? అవి
కొన్ని కనీసం ఆ ఏరియా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే ఎవరికి పోలేదా? మరి ఈమె ఒక్కతే ఆడబిడ్డ, మరి రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఒక్కతే కదా బిడ్డ ఉన్నది. ఆయన బిడ్డకు వరకు వచ్చే వరకు బాధపడా? మరి ఇప్పుడు ఆమె ఆడబిడ్డని ఇప్పుడు ఒక రాజా అంటే ఒక తండ్రిలా అంటాడు. మరి నీ బాధ్యత ఏది? నువ్వు స్కూటీలు ఇస్తా అంటావు, గాంధీ తాతలు పెడతా అంటావు, అభివృద్ధి చేస్తా అంటావు, అవన్నీ ఏమొద్దు. ఇట్లాంటివి జరిగినప్పుడు న్యాయం చెయ్యి, ఎవడైనా ఒప్పుకుంటాడు. ఇట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు న్యాయం చెయ్యి. నీ కాలుగాని నెత్తిన పోసుకుంటారు అంతే తప్ప నేను ఆ నెల కొడతా ఈ నెల కొడతా నీ తెలంగాణని అభివృద్ధి చేస్తాడు, నీ అభివృద్ధి మాకు అవసరమే లేదు. ఇట్లాంటివి జరిగినప్పుడు వీని చేసేది ఇంకొకడు ఉంటాడు చూసినా, వాడు ఎకరం దర్శిపోయేలా పోసుకునేలాగా భయపెట్టాలి. అది గొప్పతనం. దానికి ఎవడైనా ఒప్పుకుంటాడు. వాళ్ళకి ఆర్థికంగా ఉందా లేకపోయినా ఏదైనా, నువ్వు ఇప్పుడు ఆర్థికంగా లేరంటవా అంటున్నావు. వాళ్ళు ఉన్నారు అనుకో, ఆర్థికంగా ఉంటే ఇట్లుండకపోతుండే కథ. అంటే ఆర్థికంగా లేనప్పుడు అల్లుడిని ఇంటల్లుడి కింద ఎలా తెచ్చుకుంటారు ఎవరు? వాళ్ళ ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మా తెలంగాణ సాంప్రదాయ ప్రకారము ఇష్టపడ్డది. నాకున్నది ఒకటే బిడ్డ, నేను సాదుకుంటా, నా కొడుకులు అయితేంది నా అల్లుడు అయితేంది అని పెట్టింది. కానీ వాడు పామయ్యి పక్క పామయ్యి దాన్ని కాటేస్తాడని కలగనలే కదా తల్లి. అట్లా కలగనలే. నేను తినే దాంట్లో నేను అల్లుని కట్టుకుంటా అనుకున్నది. కానీ ఇంత పాపిస్తోడు, ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు అవుతాడు అనుకోలే కదా. నాకు 2 కొడుకులు ఉండే, అల్లు ఇంకో కొడుకు అనుకుని సాదుకుంది అది. కానీ ఇట్లా చేస్తాడు అనుకోలే కదా, ఇంత పాపిష్టగా ఇట్లా చేస్తాడు అనుకోలే కదా. కానీ ఒక ఆయన అంటే ఒక ఆడపిల్లని చూడకుండా వాళ్ళ అత్తగారే ఇలా చేశారని అది ఆడదని ఒకటి చెప్పిండు. అది ఒక్క రసాయనం కుట్టింది కాదు. ఒక్క రసాయనం కుట్టిన ఆడదైతే అట్లా చేయదు. అది ఆడదని ఎవరు చెప్పారు? అది ఒక్కని కుట్టింది అయితే కాదు. ఎంతమంది పోసుకొని పుట్టిందో మరి, కానీ అది ఆడదైతే అస్సలు కానే కాదు. ఆడదైతే అసలు అట్లా చెయ్యదు. ఆ పిల్లకి ఏం తక్కువ ఉంది? వాళ్ళమ్మ బంగారం చేపించింది, అన్నిట్లో కానీ పెట్టింది. ఇంకా అంతకంటే ఏముంది తక్కువ అయింది? కారం పోసి కొడుతో లేక అట్లా చేసింది. ఉండు పిల్లగాడు, నా కొడుకు ఉండు, అందంగా ఇక పోతే దొరకడు, అందగాడు మందగాడు అని ఇంకా ఆ పిల్లనే ఎక్కువ అని మొహానికి. ఆ పిల్లనే ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు చెక్కు పంపిస్తాడు రేవంత్ రెడ్డి అన్న. 10 నిమిషాలలో పోతే చూడు అకౌంట్లకు వాళ్ళకి. 10 నిమిషాలు 10 నిమిషాలలో అకౌంట్లో పడకపోతే చూడు. అది మా రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు అరే నేను ఏం చెప్తున్నా భయ్, ఇంకా 10 నిమిషాలలో అకౌంట్లో పడితే రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటారు మీరు? మాట అంటే తిండి లేకపోయినా ఉంటాడు, మాట తప్పడు. మా అన్న 10 నిమిషాలలో పెడతాడు. వాళ్ళకి వస్తాయి, మాకు వస్తాయి, మాకు వస్తాయి, ఇంకా ఉంది మాకు. కానీ బీద వాళ్ళకి ఇయ్యనిక లేదు. అవి వస్తాయి మాకు, బరాబర్ వస్తాయి. బీదలు వేస్తే గెలవలే. ఎవరు నీకు చెప్పినాడు? జూబ్లీ హిల్స్ లా హై క్లాస్ వాళ్ళు, మంచి మంచి సెలబ్రిటీలు, హీరోలు, ఫుట్బాల్ ఆడతోళ్ళు, క్రికెట్ ఆడతోళ్ళు, వాళ్ళు వేస్తే గెలిచింది రేవంత్ రెడ్డి అన్న. అరే నీకు అర్థం కావట్లేదు. వీళ్ళు 100 రూపాయలకు 200లకు కూలి చేసుకుంటా, 500 కూలి చేసుకుంటా లేస్తే గెలిచింది అనుకుంటున్నాం. అస్సలు గెలవలే. రెడ్డి లేస్తే గెలిచిండు అన్న. ఏ దమ్మున పోయి అసెంబ్లీలో కూర్చుండు. ఎందుకు పోతారు? ఇది ఇంపార్టెంట్ కదా. సగం సగం బట్టలు వేసుకోవద్దా మరి? సగం సగం బట్టలు వేసుకున్న వాళ్ళకు ఉన్న విలువ నిండుగా వేసుకున్న వాళ్ళకు ఉందా? నిండుగా వేసుకున్న వాళ్ళకి లేదు. సగం సగం బట్టలు వేసుకున్నాక విలువ ఉంది. అరే ఒక తెలంగాణ ఆడబిడ్డ, సరే నీకు ఓట్లు వేసినా వేయకపోయినా నువ్వు ఒక రాజు స్థానంలో తలగబడ్డావు. అరే ఎట్లా చచ్చిపోయింది ఏమైందని ఎంక్వైరీ చేసేది వదిలిపెట్టి నేను గద్దార్ది పెడతా, నేను ఆడోళ్ళకి చూస్తా, నేను ఆడోళ్ళ కాడికి పోతా, సెలబ్రిటీలను తీసుకొస్తా. దేనికి? ఏం ఉపయోగం ఉంది నీకు దానివల్ల? ఏం రాజకీయం చేసినావు? చేత కాకపోతే రాజీనామా చేసి తలగవాడు. ఆయననా ఇస్తాడు. ముందు పెట్రోల్ చక్క ఉంచమాను. స్కూటీలు దేవుడేరు కానీ పెట్రోల్ చక్క రానియమాను, గ్యాసులు రానియమాను, ఆ రోడ్లు చక్క వేయమను. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇంకా 4 రోజులు అయితే వర్షాకాలం వస్తుంది. ఫస్ట్ అది చేయమాను. అది చేసిన తర్వాత ఇంకోటి చేయదు. ఎవరు నొక్కుతాడు? ఆయన బండ్లు 2 రోజులు అయిపోతే తెలుస్తుంది. అరే మరి మేము గవర్నమెంట్ వాళ్ళం కాదు కదా, మేము గవర్నమెంట్ మనుషులం కాదు కాబట్టి మేము భయపడతాం. డ్రమ్లలో పోసుకుంటాం, వీళ్ళనైనా పోసుకుంటాము. ఎవరు వాడిని ఫస్ట్ కాదమ్మా, ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. వారంలో 2, 3 మనం వింటనే ఉన్నాం. అమ్మాయిలనే చంపుతున్నారు, అబ్బాయిలనే చంపుతున్నారు. అమ్మాయిలను చంపిన వాళ్ళు కానీ అబ్బాయిలను చంపిన వాళ్ళు బయటకు వచ్చి బాధలు ఒక్క మనుషుల కాడ వదిలేసారు అనుకో, విపరీతంగా కొట్టి చంపుతారు చూడు. నెక్స్ట్ టైం భయపడతారు.
నువ్వు జైల్లో పెట్టినావు, నువ్వు కొడుతున్నావో తెలియదు, అని ముద్దు పెడుతున్నావో తెలియదు, ఏం తెలియదు. బయట ఉన్నానికి ఏం తెలుస్తుంది? నువ్వు వానికి ఏం శిక్ష చేసినావో మాకు తెలియదు. అట్లాంటప్పుడు వాడు ఎట్లా భయపడతాడు? భయపడాడు. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి. ఇప్పుడు వాడిని చంపుతేనే న్యాయం అంటే అది కాదు. వానికి చేయాల్సింది ఒకటే, ఒక కాలు ఒక చెయ్యి తీసి వదిలిపెట్టాలి రోడ్డు మీద. చంపొద్దు, చచ్చిపోతే ఒకటేసారి పోతాడు ప్రాణము. అట్లోటోళ్ళకు ఒక కాలు ఒక చెయ్యి ఇరగొట్టి, ముందు దాని అమ్మది అయితే 2 కాలు ఇరగొట్టి వదిలిపెట్టాలి. జీవిత కాలము అర్రే ఎందుకు ఈ తప్పు చేసినామని బాధపడేలా ఉంటది. చంపడం గొప్పతనంగా తిప్పు కొడితే 10 నిమిషాలు దండలాడి వస్తాడేమో అంతే. ఇంకోటి ఎట్లా మారతాడు? మారడు. వాని ఒక కాలు ఒక చెయ్యి, దాని తల్లి మొత్తం 2 కాలు తీసి రోడ్ల మీద వదిలేయాలి. అప్పుడు మారుతారు. అర్రే ఆడది కానీ మొగోడు కానీ అమ్మ ఇట్లా వేసి ఇట్లా చంపితే ఇట్లా ఇదంట మా పరిస్థితి అని ఇంకోటి మారుతాడు.